ఈ 9వ స్థానాన్ని శుక్రుడు మరియు గురువు చూస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళకి ఇయర్ బిగినింగ్ నుంచే ఆ ఆపర్చునిటీస్ వీళ్ళకి వస్తూనే ఉంది. సో మెయిన్గా డిస్టెన్స్ ట్రావెల్ ఏదైనా చేసుకుంటే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఖర్చులు, అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు ఇప్పుడు ఎక్కువ అవుతుంది. హౌస్ వైఫ్ అని చెప్పకండి, హోమ్ మేకర్స్. అది చాలా సులభమైన పని కాదు, అది చాలా కష్టమైన పని. This video sponsored by Level Up Learning Center. నమస్తే రమణంజీ. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలాగున్నారు? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అవునండి. ఆయన ఎలా ఉన్నారు? ఆయన బాగున్నారు, అందరు బాగున్నాము. చెప్పండి. ఇప్పుడు చూస్తే జూన్ నెల, జూలై నెల కొంచెం మీరు చెప్పినట్టు కొంచెం భయంకరంగానే ఉండింది. భయంకరం అంటే వార్, మళ్ళీ కొన్ని యాక్సిడెంట్స్ ఇవన్నీ కొంచెం అందరికి ఒక భయం వచ్చేసింది. ఇప్పుడు వచ్చే ఆగస్ట్ నెల ఎలా ఉండిపోతుంది? ఆగస్ట్ నెల ఏంటంటే ఇప్పుడు మంచి కాంబినేషన్స్ ఉన్నాయి, కొద్దిగా డేంజరస్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఉందా? ఇంకా కంటిన్యూ అవుతుంది. ఉంది. ఏంటంటే ఇప్పుడు శనీశ్వరుడు వక్రం మీన రాశిలో, అదేలాగా ఇక్కడేమో మంగళుడేమో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ప్రారంభించి హస్త నక్షత్రం వరకు వెళ్ళిపోతున్నారు. అక్కడేమో శనీశ్వరుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలో వక్రంగా ఉన్నారు, రాహుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి చాలా విషయాలు మనకి ఏవియేషన్ సెక్టర్, ఇంజనీరింగ్ సెక్టర్, అండర్ గ్రౌండ్ టనల్స్ అటువంటి విషయాలు, అదేలాగా యాక్సిడెంట్స్, హైవే యాక్సిడెంట్స్, ఫ్లైట్ యాక్సిడెంట్స్, వార్ లైక్ సినారియో, బాంబ్ బ్లాస్ట్, ఇటువంటి విషయాలు నెగటివ్స్, జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు. అదేలాగా మనకి పాజిటివ్ ఏంటంటే ఒక ఆగస్ట్ 16th తర్వాత ఒక మేజర్ పాలసీ డెసిషన్స్ అన్ని తీసుకుంటారు గవర్నమెంట్ సంబంధించిన విషయాలు, ఎస్పెషలీ మేజర్ చేంజెస్ వరల్డ్ వైడ్, మెయిన్గా ఇండియాకి మనం తీసుకోవచ్చు. అందులో గవర్నమెంట్ సంబంధించిన విషయాలు మేజర్ డెసిషన్స్ తీసుకుంటారు, మేజర్ చేంజెస్ పాలసీలో వస్తుంది, ఎస్పెషలీ డిఫెన్స్ సెక్టర్ రావచ్చు. అదేలాగా మనకి ఫుడ్ ఇండస్ట్రీలో, అదేలాగా మనకి ఏవియేషన్ సెక్టర్లో ఇటువంటి దీంట్లో చేంజెస్ రావచ్చు. అదేలాగా మనకి కొత్త మెడిసిన్స్ కనిపెట్టడం, ఎస్పెషలీ హార్ట్, బ్లడ్ ఇటువంటి విషయాలు సంబంధించిన విషయాలు, ఆర్థరైటిస్, బ్రీదింగ్ ఇటువంటి విషయాలు సంబంధించిన విషయాల్లో కూడా రావచ్చు. ఒక పోరాటం ఉంటుంది. ఇప్పుడు శనీశ్వరుడు, మంగళుడు ఆపోజిట్ ప్లానెట్స్, ఇద్దరు చూసుకుంటున్నారంటే ఒక స్ట్రగుల్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక షేప్ వచ్చేది అప్పుడే. ఇద్దరు ఒకేలాగా వెళ్తే ఏం ప్రయోజనం లేదు, ఒక్కొక్కరు ఆపోజిట్గా ఉంటేనే ఒక కొత్త విషయం వస్తుంది. సో ఆ కొత్త విషయం వచ్చేదేమో మనకి ఈ టైంలో జరుగుతుంది. అది ఒక హైయర్ పర్పస్కి మారడం, ఇదంతా చిన్న విషయాలు, లోకక్షేమం ఇంపార్టెంట్ అని చెప్పి మారడం అనేది మనకి గురువు శుక్రుడు కలిసి ఉన్నారు కాబట్టి ఆ విషయాలు కూడా మనకి కలిసి వస్తుంది ఈ నెల. కాకపోతే ఈ జాగ్రత్తలు కొద్దిగా చూసుకోవాల్సిందే. ఈ నెల గ్రహచారం ఎలాగుంది? ఈ నెల ఏంటంటే సూర్యుడేమో పుష్య నక్షత్రంలో ప్రారంభించి మనకి పూర్వ ఫల్గుని నక్షత్రం సింహరాశి వరకు ప్రవేశిస్తారు. మ్యాక్సిమం టైం ఏమో మనకి ఆశ్లేష నక్షత్రంలోనూ మక నక్షత్రంలోనూ ఉంటారు. అదేలాగా మనకి మంగళుడేమో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ప్రారంభించి హస్త నక్షత్రం వరకు వెళ్ళిపోతున్నారు. సూర్యుడు పూర్వ ఫల్గుని నక్షత్రంలో కేతుతో కలిసే అవకాశం నెలాఖరులో వస్తుంది. బుధుడు కర్కటక రాశిలో మనకి వక్రంగా ఉంటారు. వక్ర నివృత్తి ఏమో 11th అవుతుంది. 11th అయ్యి పుష్య నక్షత్రం నుంచి ప్రారంభించి ఆశ్లేష నక్షత్రం వరకు వెళ్తారు, మక నక్షత్రం వరకు వచ్చేస్తారు. మనకి శుక్రుడేమో ఆరుద్ర నక్షత్రంలో ప్రారంభించి ఆయన పూర్వ ఫల్గుని నక్షత్రం దాటి ఇటైపు కర్కటక రాశి వరకు వచ్చే అవకాశం ఉంది. గురువు ఏమో పూర్వ ఫల్గుని నక్షత్రం ఎండ్ వరకు, రాశి ఎండ్ వరకు వచ్చే అవకాశం ఆరుద్ర నక్షత్రంలో ప్రారంభించారు.
అదేలాగా మనకి రాహు ఏమో పూర్వ భాద్రపద నక్షత్రం సెకండ్ క్వార్టర్లో ఉంటారు. శనీశ్వరుడేమో ఉత్తర భాద్రపద నక్షత్రంలో వక్రంగా ఉన్నారు. ఇది అనమాట ఈసారి ఉన్న గ్రహచారం బేసిక్గా. ఓకే. వచ్చే ఆగస్ట్ నెల మేషరాశి వాళ్ళకి ఎలాగ ఉండబోతుంది? మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఉండే నక్షత్రాలు అశ్విని, భరణి మరియు కృత్తిక నక్షత్రం ఒక క్వార్టర్. ఈయన అధిపతి ఏమో మంగళుడు. మంగళుడేమో ఇప్పుడు కన్యా రాశిలో ఉంటాడు. ఆయన ఉత్తర ఫల్గుని నక్షత్రం నుంచి మనకి హస్త నక్షత్రం వరకు వెళ్ళిపోతారు. ఆయన 6వ స్థానం, మేషరాశి వాళ్ళకి 6వ స్థానం, రుణ రోగ శత్రు స్థానంలో ఉన్నారు. దాన్ని చూసేదేమో శనీశ్వరుడు. వీళ్ళకి బాధకాధిపతి అయిన శనీశ్వరుడు 12వ స్థానం నుంచి చూస్తున్నారు. సో మేజర్గా వీళ్ళకి మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళ ఆరోగ్యం చూసుకోవాలి. అదేలాగా ఏదైనా డెట్స్ ఏదైనా ఉందంటే అది వాళ్ళు చూసుకోవాలి. లీగల్ కేసెస్ ఏదైనా ఉందంటే ఇప్పుడేమో మూమెంట్కి వస్తుంది. చాలా రోజుల నుంచి వాయిదా 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 అని వెళ్ళే కేసులన్నీ వీళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. పొట్ట సంబంధించిన ప్రాబ్లమ్స్ మరియు ఏదైనా ఫ్రాక్చర్స్ కానీ స్ప్రెయిన్ అటువంటిది, లిగమెంట్ టైర్ అటువంటి విషయాలు వీళ్ళకి జరగవచ్చు ఈ టైం పీరియడ్లో. సో మెయిన్గా డిస్టెన్స్ ట్రావెల్ ఏదైనా చేసుకుంటే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఖర్చులు, అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు ఇప్పుడు ఎక్కువ అవుతుంది. వీళ్ళకి 3వ స్థానంలో గురువు మరియు శుక్రుడు. ధనాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి 3వ స్థానంలో, 7వ స్థానాధిపతి అయిన శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు. కాబట్టి మనకి ఏంటంటే వీళ్ళ లైఫ్ పార్ట్నర్కి ఒక మంచి టైం, ఒక డిస్టెన్స్ ట్రావెల్, ఏదైనా ఫారిన్ టూర్ కానీ ట్రావెల్ కానీ ఏదైనా ఒకటి వస్తుంది. దానివల్ల వీళ్ళకి ఏదైనా లాభాలు రావచ్చు. అదేలాగా ఇప్పుడు ఫ్యామిలీలో ఉన్న విషయాలు, వీళ్ళ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, వాళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది. ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంతా వీళ్ళకి వస్తుంది. అదేలాగా వీళ్ళ కమ్యూనికేషన్ నుంచి వీళ్ళకి ఒక విషయాలు, కొన్ని విషయాలు వీళ్ళకి పాజిటివ్గా జరిగే స్థితి ఉంది. అదేలాగా డిస్టెన్స్ ట్రావెల్ అనేది ఉంది ఈ టైంలో, అది వీళ్ళు చూసుకోవాలి. లేకపోతే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ అయినా వీళ్ళకి ఈ టైంలో ఉంటుంది. అది ఒకలాగా వీళ్ళకి ప్రాఫిటబుల్గానే ఉంటుంది. వీళ్ళ 4వ స్థానంలో బుధుడు వక్రంగా ఉంటాడు. అప్పుడు వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం కొద్దిగా వాళ్ళకి ఎక్స్పెండిచర్స్ వస్తుంది దానివల్ల, లేకపోతే ప్రాపర్టీ రిలేటెడ్ ఏదైనా రావచ్చు, లేకపోతే వెహికల్స్ రిలేటెడ్ ఏదైనా రావచ్చు. ఇది మెయిన్గా మనకి ఆగస్ట్ 11th వరకు ఈ స్థితి ఉంటుంది. ఆగస్ట్ 1 నుంచి 16th వరకు మనకి 4వ స్థానంలోనే సూర్యుడు ఉంటాడు కాబట్టి అంత ప్రమాదం లేదు. తర్వాత వీళ్ళకి 5వ స్థానానికి సూర్యుడు వెళ్ళిపోతాడు. 5వ స్థానానికి సూర్యుడు వెళ్ళేటప్పుడు వీళ్ళ ధ్యానం అంతా వీళ్ళ పిల్లల మీదకి వస్తుంది. వీళ్ళ పిల్లల ఆరోగ్యం, వాళ్ళకి ఏదైనా చదువుల గురించి ఆరోగ్యం, వాళ్ళ బెటర్మెంట్ గురించి ఏదైనా చేయాలి అని వీళ్ళు ఆలోచిస్తారు. అది మంచిగానే ఉంటుంది. ఏంటంటే మఖ నక్షత్రంలోనే ఉంటారు సూర్యుడు. కేతు ఏమో పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉంటారు. మిడిల్ ఆఫ్ ద మంత్, అది ఎండ్ ఆఫ్ ద మంత్ అని చెప్పొచ్చు. ఎండ్ ఆఫ్ ద మంత్ 31st ఆ టైంలోనేమో మనకి పూర్వ ఫల్గుని నక్షత్రంలో చేరుతారు. అప్పుడు వీళ్ళకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. వీళ్ళ పిల్లల ఆరోగ్యం గురించి వీళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. ఆ టైం పీరియడ్లో కొద్దిగా వాళ్ళ ఆరోగ్యాన్ని ఎక్కువగా చూసుకోవాలి. ఆ 31st తర్వాత మనకి ఉన్న పీరియడ్ ఏమో వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. సెప్టెంబర్ 15th వరకు ఉన్న టైం వాళ్ళకి జాగ్రత్తగా చూసుకోవాల్సిన స్థితి ఇదన్నమాట బేసిక్గా. సో ఇప్పుడు 6వ స్థానంలో మంగళుడు ఉన్నాడు కాబట్టి మనకి ఎంప్లాయీస్కి, ఎస్పెషలీ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్లో ఉండే వాళ్ళకి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. శనీశ్వరుడు చూస్తున్నారు కాబట్టి ఉద్యోగం పోయేది కూడా ఛాన్సెస్ ఉంది. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది. అదేలాగా ఈ డెట్ సినారియో అంతా ఈ టైంలో వీళ్ళు చూసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ అయిన టైం పీరియడ్ అయి ఉంటుంది. ఏదైనా హెల్త్ ఇష్యూస్ గురించి వీళ్ళు ఎక్స్పెండిచర్ ఎక్కువగా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే లోన్స్ సెటిల్ చేసి కంప్లీట్ చేసే అవకాశాలు కూడా ఈ టైంలో ఉంది. ఇదంతా వీళ్ళకి ఉన్న పాజిటివ్స్ ఈ టైంలో. 10వ స్థానాన్ని మనకి బుధుడు చూస్తున్నారు, సూర్యుడు చూస్తున్నారు కాబట్టి కొత్త బిజినెస్ వెంచర్ ఏదైనా ఒకటి వీళ్ళు
ట్రై చేయడం ప్రారంభిస్తారు. అది ఎస్పెషలీ శనీశ్వరుడు వక్రమయ్యే సమయంలో. అది మనకు వక్రం అయ్యేదేమో జూలై 13 నుంచి వక్రంగానే ఉన్నారు. కాబట్టి ఆ కొత్త వెంచర్కి ఒక అగ్రిమెంట్ కానీ ఇది కానీ రెడీ చేయడం వీళ్ళు ప్రారంభిస్తారు. అది కొద్దిగా అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఆగస్ట్ 11th వరకు అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఎందుకంటే బుధుడేమో వక్రంగా ఉన్నారు. ఆ వక్రమైన పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ అగ్రిమెంట్ సెటిల్మెంట్కి వస్తుంది. తర్వాత ఒక కొత్త వెంచర్ని వీళ్ళు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అది పాజిటివ్గానే ఉంది వీళ్ళకి. ఇదన్నమాట వీళ్ళ బ్రీఫ్. ఓకే. పిల్లల హెల్త్ గురించి, చదువుల గురించి చెప్పండి. ఇప్పుడు పిల్లల గురించి ఏంటంటే మనకి వీళ్ళకి 5వ స్థానంలో కేతు ఉన్నారు కాబట్టి కొద్దిగా బుద్ధి స్థానం కూడా అదే. కాబట్టి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్, మెంటల్ అప్స్ అండ్ డౌన్స్, వీళ్ళకి కొద్దిగా ప్యాంపరింగ్ కావాలి, సపోర్ట్ కావాలి పిల్లలకి. 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు మరియు శుక్రుడు వాళ్ళని మంచిగా చూసుకుంటారు. మనసు బాగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్యాంపరింగ్ టైం వీళ్ళకి ప్రాబ్లం వీళ్ళు ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి అనేదేమో మనకి ఆగస్ట్ ఎండ్న నుంచి సెప్టెంబర్ 15th వరకు ఉన్న టైం వీళ్ళు కొద్దిగా పిల్లలది ఆరోగ్యం కొద్దిగా అప్ అండ్ డౌన్ ఉండొచ్చు. బేసిక్గా చదువు అదంతా దాని గురించి వీళ్ళు ఏమీ భయపడక్కర్లేదు, అంత బాగానే ఉంటుంది, బాగా చదువుతారు. కొద్దిగా ఎక్స్పెండిచర్స్ మాత్రం వీళ్ళ తరఫున చేయాల్సి వస్తుంది. పిల్లల కోసం వాళ్ళని ప్యాంపర్ చేయాలి కదా, దాని గురించి కొద్దిగా ఖర్చులు ఉంటాయి, అవన్నీ ఉండదు. ఫారిన్ ఆపర్చునిటీస్, హైయర్ స్టడీస్ అదన్నీ కుదురుతుంది. ఫారిన్ ఆపర్చునిటీస్ అనేది వీళ్ళకి 9వ స్థానాన్ని శుక్రుడు మరియు గురువు చూస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళకి ఇయర్ బిగినింగ్ నుంచే ఆ ఆపర్చునిటీస్ వీళ్ళకి వస్తానే ఉంది. అది మనకి రాహు నక్షత్రంలో గురువు ఉండగా వీళ్ళకి ఆ విషయాలు వీళ్ళకి పాజిటివ్గా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 5వ స్థానంలో సూర్యుడు వచ్చే సమయంలో, అది మనకి ఆగస్ట్ 16 తర్వాత ఈ విషయాలు ఇంకా పాజిటివ్గా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ టైం ఎలాగ ఉంటుంది? ఒక్కరిని తీసుకుందాం. ఫస్ట్ ఎంప్లాయీస్ సినారియో ఏంటంటే లగ్నేశ్వరుడు 6వ స్థానంలో ఉన్నారు. ఆ స్థానాధిపతి ఏమో వక్రంగా 4వ స్థానంలో ఉన్నారు. 10వ స్థానాన్ని చూస్తున్నారు. ఆయన్నేమో శనీశ్వరుడు చూస్తున్నారు. కాబట్టి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. చాలామందికి ఈ టైంలో ఏంటంటే లే ఆఫ్ టైంగా కూడా కావచ్చు. అదేలాగా మనకి కొంత సమయం అయిన తర్వాత, అది మనకి ఈ వక్రమైన స్థితి మారే వరకు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. శనీశ్వరుడు వేరే చూస్తున్నారు కాబట్టి మంగళుడిని చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఎవరెవరికి ఎంప్లాయ్మెంట్ లేదో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశాలు ఉన్నాయి. ఉన్న వాళ్ళు ఉన్న స్థానాన్ని వాళ్ళు తగ్గించుకోవాలి, అటువంటి స్థితి ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటంటే వీళ్ళ 10వ స్థానాన్నేమో ఈయన చూస్తున్నారు, బుధుడు చూస్తున్నారు. బుధుడు వక్రంగా ఉంటారు, సూర్యుడు చూస్తూ ఉంటారు మనకి ఆగస్ట్ 16th వరకు. సో ఆ టైం పీరియడ్ వరకు వీళ్ళకి ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే బుధుడు వక్రంగా ఉన్నారు కాబట్టి ఏ కొత్త బిజినెస్ అగ్రిమెంట్ ఏం చేసినా మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఆయన వక్రం రిలీజ్ అయ్యేదేమో ఆగస్ట్ 11th. ఆగస్ట్ 11th తర్వాత ఆగస్ట్ 16th లోపల ఒక కొత్త డీల్ వీళ్ళు సైన్ చేయొచ్చు. అది వీళ్ళకి లాభకరంగా ఉంటుంది. ఎందుకంటే శనీశ్వరుడు వేరే వక్రంగా ఉన్నారు కాబట్టి వీళ్ళ 10వ స్థానాన్ని ఫుల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. సో ఆ డీల్ వీళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మాలాంటి హౌస్ వైఫ్ మాకు ఎలాగ ఉంటుంది అది చెప్పండి. అర్థం ఫస్ట్ మీరు హౌస్ వైఫ్ అని చెప్పకండి, హోమ్ మేకర్స్. అది చాలా సులభమైన పని కాదు, అది చాలా కష్టమైన పని. అందరినీ మేనేజ్ చేయాలి, అందరి ఒక ఆరోగ్యం చూసుకోవాలి, అందరి మెంటల్ హెల్త్ చూసుకోవాలి. సో ఇప్పుడు ఈ పీరియడ్ ఏంటంటే హెల్త్ చూసుకోవాలి. మీ లైఫ్ పార్ట్నర్ ఒక హెల్త్ మనం చూసుకోవాలి. ఆయనకి చాలా మెంటల్ ప్రెషర్స్, అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది, అది చూసుకోవాల్సి ఉంటుంది. పిల్లల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అంత ఇదైన పీరియడ్ లేదు, బెంగ పెట్టుకోవాల్సిన పీరియడ్ లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళది ఆరోగ్యం మాత్రం మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. డైట్ చూసుకోవాలి, ఫ్రెష్ ఫుడ్ మెయిన్గా, కారంగా ఏం చేసుకోకుండా తింటే మంచిది. అదేలాగా బేసిక్ హెల్త్ చెకప్స్ ఏదైనా ఉంటే అది చూసుకుంటే మంచిది. ఆగస్ట్ 16th తర్వాత మీ ఒక ఆరోగ్యం కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే సూర్యుడు బాధక స్థానంలోనే ఉంటారు. కొద్దిగా డెంటల్ ఇష్యూస్,
కంటికి సంబంధించిన ఇష్యూస్, హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఏదైనా రావచ్చు. ఉంటే అది రెగ్యులర్ చెకప్ చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. అన్నమాట. తప్పుగా అనుకోకండి. వీళ్ళకి మీలా మేషరాశి వాళ్ళకి 100కి మీరు ఎంత పర్సెంటేజ్ అంటే ఇస్తారో ఒక మార్క్ లాగా అడుగుతా. మార్క్ లాగా అడిగితే మనకి వీళ్ళకేమో 70% మనం ఇవ్వచ్చు. ఓ 70%. చాలా చాలా బాగా ఇచ్చినారు. మేషరాశి ప్రేక్షకులకు 70% దొరికింది. చాలా బాగుందండి టైం. ఏది బాధపడవద్దు. చాలా మంచిగా చెప్పారు రమణన్ గారు. థ్యాంక్ యూ.